హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ కాల్ చేసి మరీ విశేషంగా తెలుస్తుంది. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో ఎలాంటి పథకాలైతే అమలు చేశారో, ఎలాంటి సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెట్టారో దాదాపుగా అవే పథకాలని కూడా విజయ్ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ సంక్షేమ పథకాల దగ్గర నుంచి సంక్షేమ పథకాలు ఫాలో అవడం దగ్గర నుంచి విజయ్కి జగన్ ఫోన్ చేయటం దగ్గర నుంచి గతంలో విజయ్ జగన్ ఫోటో పెట్టుకొని ప్రచారం చేయటం, వీటన్నిటిని ఏ కోణంలో చూడొచ్చు? అసలు జగన్ కి విజయ్ కొన్న ర్యాపో ఏంటి? ఇలాంటి అంశాన్ని కూడా మనతో మాట్లాడడానికి ధీరజ్ పోలా గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సాయి గారు. ముందుగా మనం దీన్ని మాట్లాడే ముందు నేను ఒకటి చెప్పి మళ్ళా ఈ పాయింట్‌కి వద్దాం అనుకున్నాను. లాస్ట్ టైమ్ మనం మాట్లాడుకున్నప్పటికి, ఈ రోజుటికి అంటే ఒక దగ్గర దగ్గర ఒక 2, 3 వారాలయింటుంది. ఏప్రిల్‌లో మాట్లాడుకున్నట్లున్నాం మనం. అప్పటికి, ఇప్పటికి మన రాష్ట్రం చేసిన అప్పు 9,000,00,00,000. ఏప్రిల్ 7 తేదీ 4,400,00,00,000. ఏప్రిల్ 22వ తేదీ 4,600,00,00,000. సుమారుగా 9,000,00,00,000 అప్పు చేశాము. దీంతో కలుపుకుంటే మన టోటల్ అప్పు ఇప్పటి వరకు 3,54,000,00,000 ఈ ప్రభుత్వం ఈ 23 నెలల్లో చేసిన అప్పు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఘంటాపథంగా మనం ప్రతిసారి మాట్లాడుకుంటే కానీ జనానికి అర్థం కాదు. ఉమ్. సగటు సిటిజన్ మీద ఎంత భారం మోపబడుతుందనేది తెలియడానికి ఇది చెప్పడం జరిగింది. ఓకే. నౌ కమింగ్ టు ద పాయింట్. మీరడిగినట్టు విజయ్ విజయం అనేది ఒక సంచలనం. అది ఎవరు ఊహించింది గాదు. ప్రతి ఒక్కరు ఏదో రకంగా కొన్ని సీట్లయితే సంపాదించగలుగుతాడు అని అనుకున్నారు కానీ, ఇంత సంచలనమైన విజయం వస్తుందని ఎవరు అనుకోలేదు. దాన్ని మీరడిగినట్లు మనకి, వాళ్ళకి లింక్ చేసుకునే ముందు, అసలు దీనికి కారణం ఏందనేది మనము విశ్లేషించాలి. ముఖ్యంగా వీళ్ళిద్దరికీ జగన్ గారికి, ఈయనకి కంపేర్ చేసి చూస్తే, ఇద్దరూ ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ మీద పోరాడారు. అప్పుడు కాంగ్రెస్‌తోనూ, తెలుగుదేశం పార్టీతోనూ ఒక ఎంతో ఎస్టాబ్లిష్ అయిన పార్టీలు 2 ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పార్టీలని ఢీకొనే ధైర్యముతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారు. ఇప్పుడు చూస్తే అదే విధంగా విజయ్ గూడా డీఎంకేతో గాని, అన్నా డీఎంకేతో గాని 2 పార్టీలు ఎస్టాబ్లిష్డ్ ద్రవిడియన్ పార్టీస్. 60 ఏళ్ల డ్యూయోపోలీ అంటే వాళ్ళిద్దరే శాసిచ్చే అలాంటి దాన్ని ఢీకొనడం అనేది అసాధారణమైన ఫలితంగానే చెప్పుకోవచ్చు. రెండోది ధైర్యం. సాహసే ధైర్యమే లక్ష్యం. ఒంటరిగా పోరాట చేయడం. అటు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఏ పొత్తు అనేది లేకుండా తను ఒంటరిగానే పోరాటం చేశారు. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ చూస్తే విజయ్ గారు కూడా అంతే. తను ఎవరితో పొత్తు పెట్టుకోకుండా జగన్ గారి లాగానే ధైర్యంగా ఒకడే ముందుకెళ్ళి పోరాడారు. దాన్ని ప్రజలు దీవిచ్చారనే మనం అనుకోవాలి. 109 మెజారిటీ రాలేదు. కొద్దిగా 10 సీట్లు మెజారిటీకి అంచు దూరంలో ఆగిపోయినప్పటికీ బ్రహ్మాండమైన విజయమే సాధిచ్చాడు. మూడోది ఆయన విజయ్ గారిది నేను మొన్న ఈ మధ్య ఒక వ్యాసం కూడా రాశాను. దాన్ని చూస్తా ఉంటే నాకు అర్థమైందేందంటే, ఆయన ఈ కులాలు, మతాలు ఇవి పక్కన పెట్టి వుమెను, యూతు, వెల్‌ఫేరు, గవర్నెన్సు వీటి గురించే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ఎక్కడా గాని ఈ రిలిజియన్ గురించి మాట్లాడలేదు. అందుకని ఇప్పుడు చూస్తే ఆయనకి అన్ని రకాల నుంచి అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి ఆయనకి ప్రజాదరణ దొరికిందనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన 8 అన్‌రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఎస్సీస్‌ని నిలబెట్టి గెలిపిచ్చాడు. నలుగురు గెలిచారు దాంట్లో. అంటే ఇది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, ఎస్సీస్, బ్యాక్వర్డ్ అందరూ కలిసి ఆయనకు సహకరించారని మనం అర్థం చేసుకోవాలి. ఈ తరుణంలో ఆయన ఇన్‌స్పిరేషను నేను చూస్తా ఉంటే, ఈ మేనిఫెస్టో పరంగా చూసుకుంటా వస్తే ఆయన దాదాపు ఒక 3 మెయిన్ స్కీమ్‌లయితే చెప్పగలాలి. అమ్మఒడి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే స్కూలుకి పంపించే ప్రతి తల్లికి రూ. 15,000 అమ్మఒడి ఇస్తానన్నాడు. ఎగ్జాక్ట్ సేమ్ అమౌంట్‌నే సేమ్ అమ్మఒడి స్కీమ్ లాగానే అక్కడ గూడా విజయ్ గారు ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రెండోది విలేజ్ వాలంటీర్ సిస్టమ్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అత్యుత్తమైన గవర్నెన్స్ మోడల్. గ్రామ సెక్రటరీలైతేమి, ఈ విలేజ్ వాలంటీర్‌లేమి.
ఇదే పథకాన్ని వాళ్ళు మరో పేరు పెట్టి సీఎం పీపుల్ సర్వీస్ అసోసియేట్ అని ఒక వాలంటీర్ లాగానే 5,00,000 మంది యువకులకు ఉద్యోగం కల్పిస్తూ ఒక్కొక్కరికి 18,000 శాలరీ ఇస్తానని చెప్పి ఆయన స్కీమ్ పెట్టాడు. మూడోది ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ రైతులకు ఇచ్చాడో అదే విధంగా అది కూడా మేము ఇస్తామని చెప్పి ఆయన దాంట్లో ఉంది. నాలుగోది చేనేత రైతులు. చేనేత రైతులకి ఏ విధంగా అయితే తోడ్పడతామో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తామని ఆయన కూడా విజయ్ గారు కూడా చెప్పారు. ఇవి మెయిన్‌గా మనం చూడాల్సిన స్కీమ్స్. దీంతో పాటు ఆయన ఇంకా రూ. 4,000 అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇస్తానని, రూ. 2,500 ప్రతి తల్లికి ఇస్తానని, మిగతా స్కీమ్‌లు ఎన్నో ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈ స్కీములు చూస్తే ఆయన దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు నడిచిన అడుగులే ఏశాడని అనిపిస్తుంది. ఓకే. హ్మ్. ఖచ్చితంగా ఆయనకి మంచి ఆదరణ కూడా లభించింది. మనం ఏం మిగతా రాష్ట్రాలు మనల్ని ఆదర్శంగా తీసుకొని వాలంటీర్ సిస్టము, ఈ విలేజ్ వాలంటీర్ సిస్టమ్ అన్నీ పెడుతుంటే, మనం ఏం చేసాం ఇక్కడ బాగా జరిగేదాన్ని వచ్చి తీసేసాం. హ్మ్. ఒక అవును. ఆదర్శంగా అందరూ మనల్ని ఆదర్శంగా తీసుకొని భావిస్తా ఉంటే, మనం మటుకు ఏం నేర్చుకోలేదు. ఇప్పుడేం హ్మ్. చేసాం, ఆ సెక్రటేరియట్‌లు ఈయన 15,000 గ్రామ్ సెక్రటేరియట్‌లు కట్టాడు. దాన్ని వీళ్ళొచ్చి ఏం చెప్తున్నారు, దాన్ని పేరు మార్చి, ఇప్పుడు మొన్నేదో మళ్ళా స్వర్ణ వార్డు, స్వర్ణ విజన్ యూనిట్టు రకరకాల పేర్లు చెప్తున్నారు. ఏవి చెప్పినా గాని అది విజన్ జగన్మోహన్ రెడ్డి గారిదే. హ్మ్. వాలంటీర్‌నయితే తీయగలిగారు గానీ సెక్రటేరియట్‌ని తీయలేదు గదా! అవును. దాంట్లో ఇంతమందికి సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్‌ని ఇస్తుంది గాబట్టే, అది ఒక గొప్ప గవర్నెన్స్ మార్వెల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొనొచ్చింది. ఓకే అండి. సో, దీంతో పాటుగా అంటే ఈ అంశంతో పాటుగా మన రాష్ట్ర అంశానికొస్తే కూడా ఇందాక మీరు వీడియో స్టార్టింగ్‌లో చెప్పారు. దాదాపుగా ఈ నెల రోజుల్లోనే కొన్ని హ్మ్. లక్షల కోట్ల అప్పవుతుంది అని. కానీ మనకు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలవ్వట్లేదు. చాలా వరకు సంక్షేమ పథకాలు తగ్గిచ్చేశారు. పోనీ రాష్ట్ర అభివృద్ధి ఏమన్నా అద్భుతంగా జరుగుతుందా? దూసుకెళ్తుందా? అంటే అది కూడా పెద్దగా ఏం కనపడతలేదు. మరి ఇన్ని లక్షల కోట్ల తీసుకొస్తున్న అప్పంతా ఎటుపోతున్నట్టు? ముఖ్యంగా మంచి ప్రశ్న మీరడిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పులో ఆయన మొత్తం 5 ఏళ్లలో చేసింది 3,00,000 అయితే వీళ్ళు 23 నెలల్లో చేశారు. ఆయన చేసిన హ్మ్. 5,00,000 ఇప్పుడు మీరు చెప్పిన పథకాల గురించే చెప్తే, అమ్మఒడి 18,000 హ్మ్. దాదాపు ఆయన 5 హ్మ్. ఏళ్లలో ఇచ్చింది. ఫీజ్ హ్మ్. రీయింబర్స్‌మెంటు. ఫీజ్ రీయింబర్స్‌మెంటు అది కూడా దాదాపు 18,000 17,000 నాడు నేడు స్కూల్ డెవలప్‌మెంట్‌లు. ఇవన్నీ ఎందుకు? విద్య కోసం ఇచ్చినాడాయన. హ్మ్. మీరొచ్చినాక ఏం చేశారు? వీటిలో ఏవి జరిగాయి? ఇప్పుడు చూస్తా ఉన్నాను నేను. ఆహ్, ఆహ్, వీళ్ళొచ్చాక ఫీజ్ రీయింబర్స్‌మెంట్ దాదాపు బకాయిలు హ్మ్. 8, 9,000 బకాయిలున్నాయి. లాస్ట్ 9 ఆ! క్వార్టర్‌లకి. ప్రతి క్వార్టర్‌లకి 700 లెక్కన తీసుకుంటే 9 క్వార్టర్‌లకి 6,300 ఆరోగ్యశ్రీ దానిపైన గూడా దాదాపు. ఆరోగ్యశ్రీ గూడా దాదాపు ఆరోగ్యశ్రీ అంతకు ఆ! దాటిపోతుంది. ఇంక హ్మ్. దాటిపోతుంది. నేను చెప్పేది హ్మ్. ఇది ఓన్లీ ఫీజ్ రీయింబర్స్‌మెంటే. ఈ అవును. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కే వీళ్ళు 6,300 ఫీజెయ్యాలి. హ్మ్. దానిపైన వసతి, విద్యా దీవెన ఇవన్నీ మిగతాయి తీసుకుంటే ఇంకొక 2,000 బడ్జెట్‌లో పెట్టిందెంత? హ్మ్. 2,700 అవును. దానికొక బీఆర్ఓ ఇచ్చారు. హ్మ్. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్. హ్మ్. హ్మ్. 1,200 రిలీజ్ చేస్తున్నామని ఫిబ్రవరిలో. ఇప్పటి హ్మ్. వరకు ఒక రూపాయి రాలేదు. హ్మ్. ఇది వీళ్ళు ఇప్పటి వరకు మనకు ఈ స్కీమ్‌లకి వీటికి చేయాల్సింది ఏది చేయలేదు. అయినా గాని అవును. అప్పయింది. అప్పయింది. ఎందుకు అప్పయింది? వీళ్ళు దుబారా అప్పవుతుందా? తెచ్చిన డబ్బెటుపోతుందో తెలవట్లేదు. ఎత్తుకోవడం తెలీదు. హ్మ్. 47,000 ఇప్పుడు అమరావతికని చెప్పారు. హ్మ్. దాంట్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు దగ్గర దగ్గర 10, 15,000 దాకా 5,000 ఆల్రెడీ రిలీజ్ చేశారు. మిగతాయి కూడా ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెండున్నారు. హ్మ్. ఇప్పుడు వచ్చి అమరావతికి అద్దాలకి 2,500 ఆడ హ్మ్. రెంటల్ భవనాలకి 2,000 హ్మ్. ఆ! ఇవైతే ఇవ్వడానికి డబ్బుండాయి. హ్మ్. నిన్న ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు? డీజిల్ ఇవన్నీ ఖర్చయితాంది. మీరు రిసెషన్ వచ్చేలాగా కనపడుతుంది. మీరందరూ ఇవి తగ్గియండి. దేశానికి ఇది హ్మ్. మంచిదంటే మీరేం చేశారు? హ్మ్. మినిస్టర్‌లందరిని 95,000 ఖర్చు పెట్టి సింగపూర్ టూర్‌కి పంపించారు. పంపించారు. ఇప్పుడు దానికి అమరావతికి నిన్న చేస్తున్న అప్పు గూడా మనం అమరావతికి చేస్తున్న అప్పు గూడా మనకి పెనుభారం గదా! ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నంతా కూడా దాదాపు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి వాటి నుంచి ఈటి నుంచి వరల్డ్ బ్యాంక్ తీసుకుంటున్నాం. నుంచి రేపు మనం తిరిగి కట్టేప్పుడు డాలర్స్ రూపంలో కట్టాలి. ఇప్పుడు మనం తీసుకుంటున్న దానికన్నా తిరిగి కట్టేప్పుడు డాలర్స్ రూపంలో కట్టాలి.
ఇప్పుడు డాలర్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది. స్వయంగా మోడీ గారు చెప్తున్నారు రెసెషన్ వస్తుంది, ఖర్చులు తగ్గించుకోండి అని. మరి మనం మాత్రం అప్పులు పెంచుకుంటూ వెళ్తే రేపు ఫ్యూచర్ లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంతే గదా! నేను మీకు ఒకటి ఉదాహరణ చెప్తాను. నేను నిన్ననే చూస్తా ఉన్నాను. మనం ఈ వరల్డ్ బ్యాంక్ వరకు కూడా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం తీసుకునే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో నుంచి ఉమ్, ఇప్పుడు వరకు వీళ్ళు తీసుకున్న అప్పులన్నీ 23, 24 2034 34, 35 సంవత్సరానికి 65,000 కోట్లు మెచ్యూర్ అయితాయి. అంటే మనం కట్టాల్సింది ఆ సంవత్సరానికి. ఉమ్, అంత అప్పు ఒక్కసారిగా ఆ సంవత్సరంలో ఎవరుంటే వాళ్ళొచ్చి కట్టాలా. కట్టాలి. మనం ఇప్పుడు వరకు సంవత్సరానికి 17,000 కోట్లు, 16,000 కోట్లు బడ్జెట్‌లో కట్టడానికే కష్టపడుతున్నాం. ఉమ్, ఒకే సంవత్సరం 60,000 కోట్లు వచ్చి పడుతుంది. అవును. ఇదంతా పెనుభారంగా మారుతుంది. ఉమ్, ముమ్మాటికి ఉమ్, దాంట్లో మీరు చెప్పేది 100% వాస్తవమే. ఉమ్, రైట్. దీన్ని మనం ఆలోచించుకొని మనకు ముఖ్యంగా ఏది అవసరమో ఉమ్, దాంట్లో కూడా వాళ్ళు చెప్పిందేంది? మీరు ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పేదేంది? మీరు తీసుకున్న దాంట్లో క్యాపెక్స్‌కి ఏదైనా యూజ్ చేయండి. ఉమ్, ఉమ్, ఆ క్యాపెక్స్ ఇన్వెస్ట్‌మెంట్‌లు కూడా తగ్గిపోయినాయి మనకు. అవునవును. ఉమ్, రైట్. సో దీంతో పాటుగా మనం ఇంకొక కీలకమైన అంశం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత 10th ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేపర్లో యాడ్లు ఇచ్చాం, గవర్నమెంట్ యాడ్స్ ఇచ్చామని చాలా గొప్పగా చెప్పుకున్నారు. సరే, యాడ్స్ ఇవ్వటం, పిల్లల్ని ప్రోత్సహించడం మంచి విషయమే, కాదంటలేదు. కాకపోతే ఒక పక్కన అంటే నాణ్యానికి ఒక పక్కన ఉన్న దీన్ని హైలైట్ చేస్తున్నారు కానీ నాణ్యానికి మరో పక్కన ఉన్న రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిరక్షరాస్యత పెరిగిపోతుంది. మరి ఈ అంశం గురించి ఎక్కడ మాట్లాడతలేదు, దాచిపెట్టే ప్రయత్నం చేసి వచ్చిన వాటిని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థాయి నిరక్షరాస్యత పెరిగిపోతుంది? వెరీ గుడ్ క్వెషన్ అండి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది మీరు అడిగిన దానికి ఈ లిటరసీ రేట్ గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు 2014-19 వరకు ఆయన ఉన్నాడు. ఆయన నా దగ్గర పేపర్ క్లిప్పింగ్ కూడా ఉంది. నెక్స్ట్ టైమ్ మీకు అది పంపిస్తాను. ఆయన వచ్చినాక నాకు తెలిసి ఇది 17లోనో, 15లోనో ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఏమిచ్చా అంటే 2019 కల్లా 100% లిటరసీ రేట్ వస్తుంది మనకు. ఉమ్, ఇదేంది? ఇదంతా ఆయన విజన్ 2020 ఆ టైప్‌లో. ఉమ్, ఉమ్, ఆయన ఒక అవును. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది ఉమ్, 19 కల్లా 100% వస్తుందని. ఇప్పుడు మనం 25లో ఉన్నాం. ఉమ్. 26లోకి అడుగుపెట్టాం. 26 వచ్చేసింది, సగం అయిపోయింది 26 26 కూడా. 26 సగం అయిపోయింది ఇప్పుడు. ఆ, ఇప్పుడు 26కి మనం ఎంతున్నాము? ఉమ్, 72%. ఉమ్, నేషనల్ యావరేజ్ ఎంత? ఉమ్, 80.9%. అవును. మనం 72, బీహార్ కన్నా తక్కువ. బీహార్ 74.3, ఉమ్, ఉత్తరప్రదేశ్ 78. ఇంక మన సౌత్ స్టేట్స్ మన పక్కన స్టేట్స్ చూసుకుంటే కేరళ 95, ఉమ్, తమిళనాడు 85, కర్ణాటక ఉమ్, 83. ఉమ్, అంటే ఇప్పుడు ఈయన దిగిపోయే టైంకి ఉమ్, 69% మన లిటరసీ ఉన్నింది. ఉమ్, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇప్పుడు లిటరసీ అమాంతం ఒకటేసారి పెరగాలని కూడా లేదు. ఎందుకంటే ఉమ్, వాళ్ళు ఉమ్, డిఫరెంట్ ఏజ్ బ్రాకెట్స్ తీసుకొని దే కాలిక్యులేట్ లిటరసీ రేట్. అవును. కానీ ఎన్రోల్‌మెంట్ పెరిగిందా లేదా అన్నదే మనకు పారదర్శకంగా ఉంటుంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం చేశారు? ఇప్పుడు ఈ స్కీమ్‌లన్నీ మనం చెప్పినటివన్నీ ఎన్రోల్‌మెంట్ పెరిగింది. 63% ఉన్న ఎన్రోల్‌మెంటు ఆయన 71% తీసుకుపోయాడు. మీకు అంటే మీరున్న టైంకి 63% స్టూడెంట్ ఎన్రోల్‌మెంట్ ఉందంటే, మరి లిటరసీ రేట్ 100% ఎట్లొస్తది ఆ ఏజ్ గ్రూప్‌కి? ఉమ్, అంటే మీరు చేసింది శూన్యం. అవును. వీళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారు 14లో అడుగుపెట్టినప్పటికి 66%, 67% ఎంతో ఉన్నింది. ఆయన బయటకొచ్చేతలకి అది దగ్గర దగ్గర 69. ఉమ్, ఏం పెరగలేదు. అవును. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు చెప్పే 72% కూడా ఎప్పుడు? ఇది జగన్మోహన్ రెడ్డి 23, 24 లెక్కలవి. ఉమ్, వీళ్ళొస్తే తెలుస్తది. ఉమ్, ఎందుకంటే వీళ్ళొచ్చినాక డ్రాప్ ఔట్స్ చానా ఉండాయి. అవునవును. ఆయన కష్టపడి చేసినోళ్ళంతా డ్రాప్ ఔట్స్. ఉమ్, వీళ్ళేసుకున్న ఫోటోలన్నీ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, రిఫార్మ్స్. దానివల్ల స్కూల్‌లు మెరుగుపడ్డాయి. ఉమ్, పిల్లలు కూడా చదవడం మొదలుపెట్టారు. ఈరోజు వాళ్ళకి ఒక పునాది ఈనేస్తే ఆ ఫోటోలు వీళ్ళేసుకుంటున్నారు. ఉమ్. సో దీంతో పాటుగా అంటే మనకి విభజన హామీలో కూడా చాలా స్పష్టంగా ఉంది, మనకి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తారు అని. దట్టు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మన తెలుగుదేశం చాలా కీలక పాత్రలో ఉంది, కీలక భూమిక పోషిస్తుంది. అయినప్పటికీ కూడా మనకి
రైల్వే జోన్ మనకి యాక్చువల్ గా రావాల్సింది వాల్తేరు కేంద్రంగా రైల్వే జోన్, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలి. కానీ మనకి ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని కొంత నేమ్ చేంజ్ చేసి అసలు రైల్వే జోన్ మనకి లేకుండా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అంశం గురించి మీ అభిప్రాయం ఏంటి? మనకు అన్యాయం జరిగింది అనుకోవచ్చా దీంట్లో? చక్కటి ప్రశ్న అండి. ఇప్పుడు మీరు చూస్తే నిన్న మొన్న ఏదో బుల్లెట్ ఫ్యాక్టరీ ఒకటొచ్చిందని ఉమ్. ఊరు ఊరా బుల్లెట్‌లేసుకొని తిరుగుతున్నారు. అవును. కానీ ఆ బుల్లెట్ ఫ్యాక్టరీ వచ్చింది శ్రీ సిటీలో. వైఎస్ఆర్ ఉమ్. గారు తెచ్చింది. అది చెప్పడం ఉమ్. లేదు. అదే ఉమ్. విధంగా ఇప్పుడు ఇక్కడికొస్తే మరి సౌత్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మాకొచ్చింది అని వీళ్ళు చెప్పి దాన్ని ఎందుకు ప్రచారం చేయడం లేదు ఉమ్. గొప్పగా? ఉమ్. అంటే దాంట్లోనే మతలబుంది. ఓకే. వీళ్ళు మనకు విభజన హామీ ప్రకారం రావాల్సిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ని ఇస్తాము, విశాఖపట్నం కేంద్రంగా ఇస్తామని చెప్పి, దాన్ని ఇచ్చినట్టే ఇచ్చి, దాంట్లో రెవెన్యూ రిచ్, ఫైనాన్షియల్‌గా రిచ్‌గున్న ఈ వాల్తేరు డివిజన్‌ని 2 ఉమ్. భాగాలుగా చేశారు. అవును. దాంట్లో కేకే లైన్, ఉమ్. కొత్త వలస, కిరండుల్ ఈ రైల్వే లైను మినరల్ రిచ్ కేంద్రాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ వీటి నుంచి మన పోర్ట్ కనెక్టివిటీ ఉండే ఈ పర్టిక్యులర్ ఆదాయం వచ్చే రైల్వే డివిజన్‌ని మట్టుకు తీసుకెళ్ళిపోయి ఒరిస్సా, రాయగఢ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోకి మార్చేసినారు. ఉమ్. ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. అవును. సో, మనకి ఇచ్చినట్టే ఇచ్చి మనకేం చెప్పారు? రైల్వే జోన్ వచ్చింది. కానీ దాని లోపల ఉన్న మనకు రెవెన్యూ బాగా వచ్చే డివిజన్‌ని మటుకు ఒరిస్సాకి చక్కగా మళ్ళిచ్చేశారు. ఉమ్. అంటే దీనివల్ల ఇది జరిగినట్టు మనలోకి తెలియదా? తెలిసి కూడా సైలెంట్ గా ఉంటున్నారా? ప్రచారం చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైందిది. ఉమ్. ఇది ప్రజలకు అందరికీ తెలిసింది. ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఓకే. కాబట్టే దానికి ఇప్పుడు బుల్లెట్ వాహనాలేసుకొని ఊరంతా తిరిగినోళ్ళు ఇంత ఉమ్. రైల్వే జోన్ మేము తెచ్చినామని చెప్పలేరా? ముఖ్యంగా ఇది రావడంలో కూడా వైఎస్ఆర్‌సీపీ ముఖ్య పాత్ర పోషించింది. ఆ ఉమ్. డీపీఆర్ రెడీ అయింది కూడా వైఎస్ఆర్ మన 2019 మన 20, నాలుగు 23 హ్యాండ్లు. టైంలోనే. ఉమ్. ఆ హెడ్ క్వార్టర్స్‌కి స్థలం కేటాయించింది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వమే. ఓకే. దాంట్లో ముఖ్య పోషక మనం పోషించినప్పటికీ ఉమ్. వీళ్ళు అత్యధిక ఎంపీలుండి ఉమ్. కేంద్రంలో అత్యధిక ఇప్పుడు ఈ గవర్నమెంట్ మా దయా దాక్షిణ్యాలతో నడుస్తుందని చెప్పుకునే వీళ్ళు ఉమ్. కనీసం ఇది చేయలేకపోయారా? ఉమ్. ఖచ్చితంగా జనము దీన్ని గమనిస్తూనే ఉన్నారండి. వీళ్ళకి తగిన మూల్యం అయితే చెల్లించుకుంటారు. ఓకే. రైట్ అండి. రైట్. థాంక్ యూ. థ్యాంక్ యూ.